హాయ్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే రైతు యొక్క కష్టం ఎంత విలువైందో అందరూ మాట్లాడుకుంటాం. కానీ నిజానికి ఎవరూ కూడా పొలంలో పనిచేయడానికి ఇష్టపడం. కానీ ఏదో రైతు కష్టం మీకు తెలియాలనో నాకు పూర్తిగా తెలిసినో నేను మాట్లాడడం లేదు. మనం ఈ పోటీ ప్రపంచంతో పోటీపడి రైతులకు మనం పండించే పంటకు కనీస గౌరవం ఇవ్వడం లేదనే నా ఆవేదన. పొలంలో పనిచేయడం అంటే చాలా కష్టం అనుకుంటాం, కానీ నిజానికి జిమ్లో వర్కౌట్ కంటే ఈజీ. ఎందుకంటే పొలంలో బరువు ఎత్తితే మనకు అన్నం వస్తుంది, అదే జిమ్లో ఎత్తితే కేవలం సెల్ఫీ మాత్రమే వస్తుంది. రైతు ఉదయం లేచిన కాండి 5 గంటలకు లేస్తాడు, మనం అయితే 9 గంటలకు లేవడానికి బద్దకిస్తాం. రైతు పొలంలో మట్టి తింటాడు, మనం మాత్రం బెడ్పై చిప్స్ తింటాం. రెండిటికి చాలా తేడా ఉంది. కానీ చివరికి రైతు వల్లే మనం ప్లేట్లో అన్నం చిప్స్ తింటామని మర్చిపోవద్దు. ఇలా తిప్పు. అంతే అంతే. అన్నం గింజ వెనక ఎంత కష్టం ఉందో తెలుసా? రైతు నీరు పోస్తాడు, ఎరువులు వేస్తాడు, కలుపు తీస్తాడు. అంతేకాదు, నిజం చెప్పాలంటే పొలంలో ఫలితం వస్తుందో రాదో తెలియని దానికోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. అలాంటిది మనం మాత్రం అన్నం వృధా చేసి బిర్యానీ రుచి బాగాలేదు, ఇది బాగాలేదని అంటూ ఉంటాం. వృధా చేసే ప్రతి మెతుకు వెనక రైతు కష్టం ఉందని మర్చిపోవద్దు. ఏదో మనం రైతు వృధా చేస్తే రైతు మనం కోసం కామెడీ షో చేసినట్టే ఉంటుంది. మరి ఎలా పడితే అవే తీసుకో, సినిమాలో పెట్టని పట్టుకెళ్ళి. ఇంత కష్టం ఉంటుంది. ఇలా కట్టలు తీయాలి, అలాగా ఎద్దులతో సావాసం చేయాలి. ఇంత ఎండలో, ఇంత నీరులో, బురద నీరులో చాలా ఇబ్బందికరంగా అందరూ పనిచేస్తేనే మన చేతికి ఒక ముద్ద అన్నం దొరికేది. అందుకని ఈ వీడియో కోసం మీకు తెలియజేయడం కోసం మా ఫ్రెండ్స్ నేను ఇలా కష్టపడుతూనే ఉంటాం. అయితే మేము చదువుతో పాటు ఇలాంటి వ్యవసాయ ఫార్మింగ్ కూడా నిరంతరం చేస్తూనే ఉంటాం. ఎప్పుడూ రైతుకు సహకరిస్తాం, రైతుని గౌరవిస్తాం. మీరు కూడా మాలాగే రైతుని గౌరవించాలి. మేము ఎలాగ ఫార్మర్ అని గౌరవంగా చెప్పుకుంటున్నామో మీరు ఫార్మర్ అని గౌరవంగా మాట్లాడుకునే విధంగా అందరూ ఉండడమే మాకు ఆనందం, మీకు ఆహ్లాదం. కలుపు తీయడం అంటే ఇది ఆకు తీయడం అంత ఈజీ కాదు. ఆకు తీయాలి, ఒక్కోసారి గట్టిగా వస్తుంది, బురదలో బాగా గుంజాలి. చాలా కష్టంతో కూడిన పని ఇదంతా. ఇలాగ కట్టలు అంత దూరం నుంచి పట్టుకెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కట్టలు కట్టడం, ఒడ్డు మీద వేయడం వంటివి చాలా కష్టం. అలాగే పెద్దవాళ్ళు అందరూ కలిస్తేనే మన రైతుకి కొంత సాయం చేస్తుందని మేము ఇంత పెద్ద గిన్నెలో వేసాం. ఈ ఎంత మోయడం ఎంత కష్టం అంటే ఆ మొత్తం ఆకు ఒకేసారి పైకి వెళ్ళడానికి మొత్తం అంతా పట్టుకొని
వెళ్ళాల్సి వస్తుంది. చాలా కష్టంతో కూడైనా సరే ఇండిపెండెన్స్ డే రోజే మేము ఏం చేసామంటే హెల్ప్ చేయడానికి వెళ్ళాం. ఇంటి దగ్గర అంత బరువు వేసుకొని బురద మీద పడుతున్నా సరే ఆ బురదలో నడుచుకుంటూ వెళ్ళి ఆకు వేసి మళ్ళీ వాళ్ళు ఉడుస్తుంటే ఈ కష్టాన్ని మీరు గమనించాలి. ఇది మళ్ళీ పంట పండుతుందో లేదో అన్నది, చేతికి వస్తుందో లేదో అది ఆందోళనే. మరి ఎందువల్లంటే తుఫాన్ రావచ్చు, పురుగు పట్టవచ్చు, ఏమన్నా జరగవచ్చు. అయినా సరే ఈ ఫార్మింగ్ మాత్రం మేము ఇప్పటికీ వదలం. ఒక ఇష్టంతో కూడిన ఒక ఉద్యోగం లాంటిదే రైతు యొక్క కష్టం. ఎప్పటికీ నిరాశపడం, ఎప్పటికీ ఇబ్బంది పడం. ఇంత కష్టాన్ని మీరు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అలాగే దీనికోసం పాటుపడే వాళ్ళని ఎప్పుడూ అగౌరవపరచకూడదు. ఇప్పుడేమో డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది, అది వచ్చింది అని అంటున్నాం. మొక్కకి పర్సనల్ మినరల్ వాటర్ ఇచ్చినట్టు పంటలకి ఇంత కేర్ ఇస్తే మనకి ఎప్పుడో కరువు రాదేమో. అందుకే అంటారేమో డ్రాట్ ఫ్రీ ఇండియా ఎప్పుడో వచ్చేదేమో. ఇప్పుడు ఫార్మింగ్ ఏమంటున్నారంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. మనమేమో 500కి ఆర్గానిక్ టమాటో కొనేస్తాం, కానీ అదే టమాటో రైతు దగ్గర 5 రూపాయలు కొనడానికి బేరం ఆడుతాం. రైతు టమాటా కన్నా మనం ఆడే బేరం పెద్ద కామెడీగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేలలో పనిచేసే వారికి అగౌరవపరచద్దు. అందుకే ఫ్రెండ్స్, రైతు లేకపోతే మనం లేము. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇలా కలుపు తీస్తూ మన పంటకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. చివరిగా ఆకు మొత్తం తీసిన తర్వాత మనం కట్టలు మోసిన తర్వాత మనకి వచ్చే ఈ రైతు పని వాళ్ళు ఉడుపుడ్డం ఎండతో సాహసం చేసినట్టే అవుతుంది. అది ఉడిచిన తర్వాత మళ్ళీ దానికి గాడులు కొట్టాలి, మళ్ళీ పిండి వేయాలి. ఆ ఆకు నిలబడేలాగా మనం ఎంతో కృషి చేయాల్సి వస్తుంది. ఎండకి వానకి తడిచి ఎంత కష్టపడినా ఫలితం వస్తుందో లేదో కన్నీటి బొట్టు అంత సుఖం కూడా లేకుండా పోయే రోజులు కూడా ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇది కేవలం వీడియో కోసం చేశారని మీరు అనుకుంటారు, కాకపోతే ఇది మనందరికీ ఇంక్లూడింగ్ టు మీ అండ్ మై ఫ్రెండ్స్ యొక్క ఒక అవగాహన సందేహం ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయినా రైతు రాబలేదురా రా పదరా పదరా పద. ఉడిచే వాళ్ళకి అనుకూలంగా మేము శుభ్రంగా పొలం చుట్టూ ఆ కట్టలు కట్టినవి సర్దుతున్నాం. సర్దిన తర్వాత వాళ్ళు ఈజీగా ఉడవడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ ఫార్మింగ్ అనేది మన చిన్న తాతల నుంచి వేరే విధంగా ఉండేది. ఇప్పుడైతే ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు ఇవన్నీ వాడేవారు, కానీ ఇప్పుడు రసాయన ఎరువులు వాడటం వల్ల మనం బలహీనపడతాం. కానీ తప్పట్లేదు, ఎందుకంటే మన యొక్క వస్తున్న నాగరికత డెవలప్మెంట్ వల్ల మనం ఇలా చేయక తప్పట్లేదు. అయినా సరే ఎంతో కష్టం ఉంటుంది. మనం తినే కోటా బియ్యం కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ దానికి ఎంత కష్టం ఉందో అన్నది ఎవరికీ తెలియడం లేదు. yang daging bahasa చూడండి మొత్తం బురద బురద అయిపోయింది.
ఇంకా లేకుండా వ్యవసాయం అయితే చేయలేం. ఆ, నువ్వు కట్టుకో. ఇంకా ట్రాక్టర్తో దున్నించినా సరే ఇంకా అక్కడక్కడే ఎదుగులు ఉండడం జరుగుతుంది. అయినా సరే చేతితో బురద తీసి వేసి నున్నంగా చేయాలి. లేకపోతే మనం వేసే ఉడుపు మళ్ళీ ఎండకి ఎండిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఈ బురద మొత్తాన్ని తొలగించడం అవుతుంది. ప్రతిదీ కూడా ఇంత జాగ్రత్త తీసుకొని ఇంతవరకు పండించి ఉడుపుడిచి ఇంతమంది జనంతో పని చేయించి లాస్ట్కి ఏ వానో వరదో లేకపోతే కరువు వచ్చింది అంటే పంట అంతా వ్యర్థమే. ఈ రైతు కష్టం అంతా వృధాయే. ఎంతమంది శ్రమజీవుల యొక్క కష్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందని మా ఆవేదన. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు గమనించాల్సిన విషయం, చాలా తెలుసుకోవాల్సిన విషయం చాలానే ఉంది. ఇంత పెద్ద వయసులో కూడా వాళ్ళు ఇంతలా కష్టపడుతున్నారంటే ఒకసారి ఆలోచించాలి. ఆ వయసుకు వచ్చేసరికి కనీసం మనకు ముడుకులు కూడా రావు, చనిపోయే పరిస్థితి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంత పెద్ద ఆవిడ చూడండి ఎలా ఉడుస్తుందో. అందుకే ఫ్రెండ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయింది. మనం ఏదో టమాటాకి 500కి ఆర్గానిక్ టమాటా కొనేస్తాం, కానీ అదే టమాటా రైతు 5 రూపాయలు అనుకున్నప్పుడు బేరం ఆడుతాం. రైతు టమాటా కన్నా మనం బేరం పెద్ద కామెడీ అయిపోతుంది. ఎప్పుడూ కూడా నేలలో పనిచేసే వారికి అగౌరవపరచొద్దు. అందుకే ఫ్రెండ్స్, రైతు లేకపోతే మనం లేము. అందుకే అంటారేమో, రైతు లేకపోతే మానవ జాతికి మెతికే లేదు అని. అందుకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ మన నేలలో మన రైతులను గౌరవిద్దాం. జై జవాన్, జై కిసాన్. సబ్స్క్రైబ్ చేయండి. మేమందరం తీసిన వీడియోకి ఒక లైక్, సబ్స్క్రైబ్ చాలు, అదే మాకు ఆనందం.